58వ ఫిల్మ్ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రణబీర్ నటించిన బర్ఫీ, విద్యాబాలన్ పోషించిన కహానీ సినిమాలు ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి. వివిధ విభాగాల్లో ఫిల్మ్ఫేర్ పురస్కారాలను సొంతం చేసుకున్నాయి. బాలీవుడ్ చిత్రసీమ ప్రతిభకు కొలమానం ఫిల్మ్ఫేర్ అవార్డు. బాలీవుడ్ తారాలు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఇలా ప్రతి ఒక్కరూ ఆస్కార్గా భావించే అత్యున్నత పురస్కారం ఫిల్మ్ఫేర్. ఈ ఏడాది ఈ అవార్డుల ప్రధానోత్సవంలో మానసిక వికలాంగులను ఇతివృత్తంగా చేసుకుని అనురాగ్ బసు తెరకెక్కించిన బర్ఫీ ముందంజలో నిలిచింది. చెవిటి, మూగవాడి పాత్రలో నటించిన రణబీర్ కపూర్ ఉత్తమ కథానాయకుడి ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడు ప్రీతం ఉత్తమ చిత్రంగా బర్ఫీ పురస్కారాలను కైవసం చేసుకున్నాయి. విద్యాబాలన్ కహానీ సినిమాతో మరోసారి ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ను గెలుచుకున్నారు. కహానీ రూపకర్త సుజయ్ ఘోష్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. కొత్త కథతో సినీ ప్రేక్షకులు ఉల్లాసపరిచిన వికీ డోనర్ 4 జ్ఞాపికలు అందుకుంది. ఉత్తమ సహాయ నటుడి విభాగంలో అను కపూర్ ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని సాధించారు. జబ్ తక్ హై జాన్ సినిమాలో ఉత్తమ సహాయక నటిగా శర్మకు ఫిల్మ్ఫేర్ దక్కింది. ఇదే సినిమాలో చెల్లా పాట రాసి గుల్జార్ ఉత్తమ రచయితగా ఎంపికయ్యారు.